కూటమి ప్రభుత్వం కుట్రల ప్రభుత్వంగా మిగిలిపోబోతా ఉందా? మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా? ఆ మాట మీద నిలబడతారా? ఇంత అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అసలు మీకు ఒక్క కార్పొరేటరో కౌన్సిలరో లేకుండా మీరు ఏ విధంగా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారు, పోటీ చేశారు, ఎందుకు ప్రలోభ పెట్టారు, ఎందుకు దౌర్జన్యాలు చేశారు? ఇంత దిగజారి రాజకీయాలు చేయటం అవసరమా చంద్రబాబు నాయుడు గారు? తీపి తీపి కబుర్లు చెప్పేవే, మా పార్టీలోకి రావాలంటే రాజీనామాలు చేసేయాలా, మాకు ఒక సిద్ధాంతం ఉంది, మాకు ఒక గుడ్డు కూసుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమైపోయినాయి? ఆ సిద్ధాంతాలు ఏమైపోయినాయి? ప్రలోభ పెట్టి డబ్బులు పెట్టుకుంటావా? దౌర్జన్యాలు చేసి మా వాళ్ళని భయపెడతావా? వాళ్ళని లాక్కెళ్తావా? ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీ 10 నెలల కాలంలో మీరు చేసిన దుర్మార్గాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ పాపం ఆయన కూడా తోడైపోయాడు. కూటమిలో కుట్రల్లో భాగాలైపోయారు. ఎందుకు? ఏమి సాధిస్తారు మీరు? ఎన్నికల్లో గెలవాలా? గెలిచి మీరు మీ అభ్యర్థుల్ని నిలబెట్టుకోవాలా? మీరు రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచి మున్సిపల్ ఎన్నికల్లోనూ కార్పొరేషన్లో మీరు విజయం సాధించాలి. అంతేగాని మా వాళ్ళని తీసుకెళ్లిపోవాలా, డబ్బులు పెట్టి కొనాలా, దౌర్జన్యాలు చేయాలా, అడ్డగోలుగా బస్సుల్లో పాపం ఓటింగ్కి వెళ్తున్న మా వాళ్ళ మీద గోండాలతో దాడి చేయించాలా? ఎలక్షన్ కమిషన్కి విన్నవించాం. ఎలక్షన్ కమిషన్ స్పందించాలా? ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలా? ఇంత దుర్మార్గంగా దుస్తుల్లాగా ప్రవర్తిస్తున్న తెలుగుదేశం పార్టీ గూండాలకి బుద్ధి చెప్పాలా? ప్రజలు ముక్త కంఠంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా మరొక్కసారి ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు జరిగిన దాడుల్ని, ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని వాళ్ళు చేస్తున్న దాని మీద మీరు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా తెలుపుతూ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా మరలా తీసుకువెళ్ళబోతా ఉన్నాం. ఈరోజు నిన్న ఎలక్షన్ కమిషన్ కలిసాం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లి ప్రజలకు తెలియజెప్పబోతా ఉన్నాం వీడి దుర్మార్గాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం.